హలో నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై. నేను మీ శంకర్ బండారి. చూస్తున్నారు కదండి, నేను నేనుంటున్న విలేజ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఇగో ఈ మార్గాన్ని కూడా ఇదొక మార్గం అన్నట్టు. ఈ మార్గం కూడా వెళ్ళచ్చు, లేదనుకుంటే జంగల్ మార్గం నుంచి వెళ్ళాలి. అది 15 కిలోమీటర్లు వస్తుంది. ఇలా ఖానాపూర్ వెళ్ళాలనుకుంటే ఈ మార్గంలో వెళ్ళాల్సి వస్తుందండి. ఈ దాటితే దాదాపు ఒక 12 గ్రామాలు అన్నట్టు. ఈ బ్రిడ్జి కడతా అని చెప్పేసి అన్నారు. బ్రిడ్జి కట్టింది లేదు, సచ్చింది లేదు అన్నట్టు. అది బ్రిడ్జి కాదు, ఖానాపూర్ మీదకి వెళ్ళి ఇది గంగాపూర్ బ్రిడ్జి అంటారు. సోమర్పేటకి వెళ్ళాలి. సోమర్పేట టు ఖానాపూర్, గంగాపూర్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడికి చూసారా కడం బ్యాక్ వాటర్ ఎంత ప్రశాంతంగా ఉందో. వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి, చాలా నీట్గా ప్రశాంతంగా. కానీ కేర్ఫుల్ జర్నీ, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. నీళ్ళైతే ఎంతో ప్రశాంతంగా ఉంది, వాతావరణం కూడా. ఇక దగ్గరికి వచ్చినాం అన్నట్టు. దాదాపు ఒక 10 నిమిషాల జర్నీ ఉంటుంది దీని మీదే. తెప్పకు వెళ్తే ఎంత తీసుకుంటారంటే 50 రూపీస్ తీసుకుంటారండి.